జయ హో జయ హే అంటూ జయ హో అంబేద్కర్ అంటూ ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమై బహుజన జెండా ఎత్తరా 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 బహుజన జెండా బహుజన రాజ్యం కోసం గరిగేసి స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం పేదలకు పదవులతో బహుజన ఆత్మగౌరవం రాజాధికారంతోనే సాధ్యం జయ హో పూలే జయంతి జయ హో జయ జయంతి జయ హో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమై. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు బీసీలందరూ కూడా తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శవంతంగా తీసుకొని మరి ఆమె చూపించిన దారి ఏదైతే ఉందో, ఆశయాలు ఏదైతే ఉందో, మహిళలలో అంటరానితనం, కుల వివక్ష, సతీసాగనం ఇలాంటి చాలా అన్ని కార్యక్రమాలను మహిళలలో చైతన్యం తీసుకురావడానికి తాను ఎంతగానో కృషి చేసింది. మరి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు దంపతులు కలిసి కూడా 18 పాఠశాలను స్థాపించి మహిళలను చైతన్యవంతులను చేస్తూ మరియు సమాజానికి ఎంతో మేలు చేశారు. అదేవిధంగా ఈరోజు మన బీసీలో కూడా ఎంతో కొంత ఐక్యత ఉన్నట్టు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం, అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మహిళలందరూ కూడా వారికి కావలసిన హక్కులను రావాలంటే సావిత్రిబాయి పూలే ఏ విధంగా కృషి చేసిందో తను ఆదర్శంగా తీసుకొని ఈరోజు బీసీల ఉద్యమంలో పాటుపడాలి. అదేవిధంగా మహిళలు, కవులు, రచయితలు, మహిళలు ఎవరున్నా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఊపిరి అందించాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏదైతే నిర్మితమవుతుందో దానికి మహాత్మా జ్యోతిరావు పూలే, స్వాతిబాయి పూలే పేరును కూడా ఖచ్చితంగా నామకరణం చేసి వారి యొక్క అభివృద్ధికి మనకు చేసిన త్యాగానికి గుర్తుగా అది నిలబడేటట్టు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.